ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలను గార్మెంట్ కార్మికులకు అమలు చేయాలి. ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలను అప్రిల్ గార్మెంట్ కార్మికులకు జిందాబాద్ సిఐటియు అమలు చేయాలి. ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలను గార్మెంట్ కంపెనీలకు అమలు చేయాలి. గార్మెంట్ కార్మికులకు కనీస వేతనాలను జిందాబాద్ సిఐటియు. ప్రభుత్వం కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరించాల్సి ఉన్నప్పటికీ 14 సంవత్సరాల తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాలను సవరించింది. మరి ఇట్టి సవరించిన వేతనాలను కూడా జోన్ల వారీగా, కేటగిరీల వారీగా మరి ప్రకటించడం జరిగింది. మరి కనీస వేతనము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కావచ్చు, 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు శాస్త్రీయంగా చూసుకున్నట్లయితే దాదాపు 32,000 రూపాయలు ఉండాలి. కానీ కార్మిక సంఘాలుగా కార్మికుల పక్షాన మేము ప్రభుత్వానికి అనేక సార్లు కనీసం 26,000 వేతనం అన్న కనీస వేతనం నిర్ణయించాలని చేసినప్పటికీ కూడా ప్రభుత్వము మరి అతి తక్కువ కనీస వేతనాలను నిర్ణయించడం జరిగింది. మరి ఇట్టి వేతనాల ద్వారా ప్రభుత్వం పైన ఎలాంటి భారం పడదు, పరిశ్రమ యజమానుల మీద మాత్రమే భారం పడుతుంది. అయినా కూడా పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగానే ఈ ప్రభుత్వం వివరించినటువంటి పరిస్థితి ఉంది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా పెద్దూరు అప్రెల్ పార్క్లో గార్మెంట్ పరిశ్రమలు స్థాపించడం జరిగింది. గ్రీన్ నీడిల్ గార్మెంట్ కంపెనీ, అదేవిధంగా పంక్షియేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 2 గార్మెంట్ కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. అందులో దాదాపు 2,000 మంది వరకు కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో జూన్ 1వ తేదీ నుంచి ఈ కనీస వేతనాలు అమలవుతాయని చెప్పారో అట్టి కనీస వేతనాలను ఇక్కడ గార్మెంట్ కంపెనీ యాజమాన్యాలు కూడా మరి కార్మికులకు వర్తింపజేసి వేతనాలను పెంచాలని చెప్పి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి అనేక సంవత్సరాలుగా మన కార్మికుల కనీస వేతనాలు పెంచాలని చెప్పి అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినటువంటి సందర్భంగా మొన్నటి రోజున మరి కనీస వేతనాలను సవరించడం జరిగింది. మరి అట్టి పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాలను కూడా మనం అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జూన్ 1వ తేదీ నుంచి పెరిగినటువంటి వేతనాలు అమలైతాయని చెప్పారు. మరి కనీసంగా అన్స్కిల్డ్ వర్కర్లకు 16,000 నుంచి హై స్కిల్డ్ వర్కర్లకు 20,000 వరకు వేతనాలు ఉంటాయని చెప్పారు. కాబట్టి అది జోన్ల వారీగా చూసుకున్నట్లయితే మరి సిరిసిల్ల మున్సిపాలిటీ కాబట్టి 2వ జోన్గా వస్తుంది. ఆ 2వ జోన్కు సంబంధించినటువంటి కనీస వేతనాలు, పెరిగిన వేతనాలను మరి కంపెనీ యజమానులు అమలు చేయాలని, లేకుంటే సిఐటి ఆధ్వర్యంలో మరి కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున మేము అవసరం అంటే ఆందోళన పోరాటాలు నిర్వహించి అయినా కార్మికులకు కనీస వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీలలో ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నీ కూడా యాజమాన్యం కల్పించాలి. రాబోయే రోజుల్లో అవసరమైతే కార్మికులలో సర్వే నిర్వహించి కూడా వారి సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన సిఐటి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కనీస వేతనాలు పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికులకు అమలు చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.